ఆర్ కృష్ణయ్య చాలా దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల పిల్లల కొరకు పనిచేసినటువంటి నాయకుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. దాంతో సహజంగానే బీసీ వర్గాలలో పేరుంది గనక అన్ని రాజకీయ పార్టీలు తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ కాదు, వాస్తవంగా ఆయన మొదట్లో టీడీపీ ఉండే, ఒక దశలో ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఆర్ కృష్ణయ్యని పెట్టారు. హిమాయత్ నుంచి గెలిచాక ఆయనకు శాసనసభాపక్ష నేత కూడా ఇవ్వలేదు. సో ముఖ్యమంత్రిగానేమో బీసీ చేస్తా ఉన్నారు, లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఆయన ఐ థింక్ కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు, అక్కడ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరుతాడని అంటున్నారు. సో దీంట్లో అందువల్ల ఆర్ కృష్ణయ్యకు బీసీ వర్గాల్లో ఉన్నటువంటి పాపులారిటీ రీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఆర్ కృష్ణయ్య పట్ల ఆసక్తి చూపడం కారణమై ఉంటుంది.